శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము పీబా శ్రోతలకు ప్రభైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియచేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంలో మనము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని గురించి కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారిని సరిగా అర్థం చేసుకునుట అనేది సంతోషకరమైన జీవితానికి, క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని నేను గత వారంలో జ్ఞాపకం చేశాను. కేవలము పైన ఆయన నామాన్ని ఉచ్చరించటం మాత్రమే కాదు గాని, ఆయన ఎవరో, ఆయన ఏమి చెప్పాడో, ఆయన ఏమి చేశాడో అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి అనేకమైన విషయాలు దేవుడు తన చిత్తానుసారంగా బయలుపరిచాడు. ప్రవచన సారము క్రీస్తు యొక్క సాక్ష్యము అని. ప్రవచన సాక్ష్యము క్రీస్తే. అంటే ఆ ప్రవచనాలు ఏదైతే ఉన్నవో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యమిస్తూ ఉన్నవి అని. లేఖనాలు మీరు చూడండి, ఆ లేఖనాలన్నీ కూడా నా గురించి చెప్తున్నవి అని యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపం చేశారు. యోహాను సువార్తలో అన్నాడు, అక్కడ శిష్యుడు మాట్లాడుతూ అంటున్నాడు, మోషేయు ప్రవక్తలను ఎవరి గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. అంటే ధర్మశాస్త్రములో గాని ప్రవక్తల గ్రంథాల్లో గాని ఎవరి గురించి వ్రాయబడింది అంటే అది సూచాయగా, ఒక ఛాయగా, నీడగా, ఒక నమూనాగా యేసుక్రీస్తు ప్రభువారి గురించే వ్రాయబడింది అని యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో ఫిలిప్పు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సర్వములో సర్వము, క్రీస్తే సర్వమయున్నాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకొకటి, ఆయనే దేవుని యొక్క మహిమ. మనకు ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అనేటువంటి. అంటే అసలు దేవునిని ఎవరు ఎప్పుడు చూడలేదు, కానీ దేవునిని బయలుపరిచిన వాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. అందువల్లనే చాలాసార్లు క్రొత్త నిబంధనలో గ్రంథకర్తలు ఏమన్నారు అంటే, అయ్యా, క్రీస్తును మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించండి, క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఈ అనుదిన జీవితంలో ఈ ప్రాక్టికల్ లైఫ్ చాలాసార్లు ఏ విధంగా ఎట్లా అనేటువంటి అనేకమైనటువంటి ఒక మీమాంస, ఒక సంక్లిష్టత ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, క్రీస్తు ప్రభువును, ఆయనను ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠిస్తే, క్రీస్తు వాక్యంగానే మన హృదయాల్లో సమృద్ధిగా ఉంటే, మిగిలిన అనుదిన జీవితానికి సంబంధించినవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు సహాయం చేసేటువంటి విషయాలు మనకు స్పష్టంగా ఉంటవి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువును ప్రేమించాలి, నిజమైనటువంటి క్రీస్తును ఎరిగి ఉండాలి అనే విషయాన్ని మనము అనేక సార్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అందువల్లనే మరి యొక్క క్రీస్తు అయినా ప్రభువుని ప్రేమించకపోయినా ఇవన్నీ కూడా నష్టము అని కూడా గ్రంథకర్తలు జ్ఞాపం చేశారు. గలతీయులకు రాసిన పత్రిక 1:8 అన్నాడు, ఎవరైనా సరే మరి యొక్క సువార్త అంటే మరి యొక్క క్రీస్తును గాని ఏదో కలపటం గాని రకరకాల గందరగోళం చేస్తే, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్ ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా కాకుండా
సొంతంగా రకరకాల అర్థాలతో, అపార్థాలతో, ఇష్టానుసారంగా వక్రీకరించి మరి యొక్క క్రీస్తును ప్రజల ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది శాపము అన్నాడు. అదే సమయంలో ఈ లోకములో మనము క్రియారూపకంగా అనుదిన జీవితంలో జీవించాలి అంటే ఓ చక్కని మార్గం ఏందంటే ప్రభువుని ప్రేమిస్తే చాలు. ప్రభువుని ప్రేమించటంగా నేర్చుకుంటే మనల్ని మనం ప్రేమిస్తాము, పొరుగువారిని ప్రేమిస్తాము, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. అందువల్లనే 1 కొరింథీ ఆఖరి అధ్యాయము 22వ వచనంలో ఎవరైనా సరే ప్రభువును ప్రేమింపకపోతే వాడు శాపగ్రస్తుడగునుగాక అని చాలా కఠినమైనటువంటి పదాలు వాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని నేను గతంలో జ్ఞాపం చేశాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా గురించి ఏమనుకుంటున్నారు అంటే అర్థం ఏమిటి? సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నారా లేదా అనేది యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన విచారణ చేసినట్టుగా మనకి సువార్తల్లో అర్థమవుతుంది. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి రకరకాల అభిప్రాయాలు, సిద్ధాంతాలు, తత్వాలు ఎవరికి వారు ఇష్టమొచ్చినట్లుగా వారు వక్రీకరిస్తున్నప్పుడు, అపార్థం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్య ఏమి చెప్తుందో దాని గురించిటువంటి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం అనేది అది ఎంతైనా అది మేలు, ఆశీర్వాదకరము, అది క్షేమము అనే విషయాన్ని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అయితే ఈ దీనికి సహాయకరంగా మనం యోహాను సువార్తలో నుంచి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో నుండి ఎందుకంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని మిగిలినటువంటి మత్తయి, మార్కు, లూకా గారు ఆయన మానవత్వ కోణములో ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము ఈ మానవునిగా ఆయన యొక్క దాని గురించి ఎక్కువగా వారు నొక్కి వక్కాణించి ఆ కోణంలో చూసినప్పుడు యోహాను గారు ప్రత్యేకంగా పరలోక సంబంధమైనటువంటి కోణంలో నుంచి, దైవ కోణంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో చాలా స్పష్టంగా ఆయన అనేక రీతులుగా వివరించడానికి ప్రయత్నం చేశాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి యోహాను సువార్తలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఆయన దైవత్వం, ఆయన నిత్యత్వం, ఆయన మానవత్వం, ఆయన దైవత్వం, ఆయన సమానత్వం రకరకాల విషయాలు మనము ఆలోచన చేయటానికి మనం ప్రయత్నము చేద్దాము. కాబట్టి ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుతున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఈ యోహాను గారిని అపోజల్ ఆఫ్ లవ్ అంటే ఒక రకంగా ప్రేమగల అపోస్తలుడు అని అంటారు. ఎందుకంటే ఆయన దాదాపు తన సువార్తల్లోనూ, తన పత్రికల్లోనూ, ప్రకటన గ్రంథంలోనూ దాదాపు 80 సార్లు ప్రేమను గురించి రాశాడు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని చూడలేడు అన్నట్టుగా ఆయన అనేక విషయాలు ప్రేమ గురించి నిజమైన ప్రేమలో భయం ఉండదు అనే మాట, దేవుడే మనలను మొట్టమొదట ప్రేమించాడు అని దేవుని ప్రేమను గురించి, అదే సమయంలో మనం ఏ విధంగా దేవుని ప్రేమించాలో తను తాను పరిచయం చేసుకుంటూ కూడా యేసు ప్రేమించిన శిష్యుడు అని తన గురించి యోహాను సువార్తలో రాసుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రేమించిన శిష్యుడు
అనేటువంటి మాటను ఆయన మరలా రాశాడు. ఎందుకంటే దేవుని ప్రేమను అంతగా రుచి చూచాడు కాబట్టి. అదే సమయంలో ఆయన సత్యాన్ని గురించి కూడా రాశాడు. ట్రూత్ అనేటువంటి మాట. అనేక సార్లు మీరు సత్యమును అర్థం చేసుకోనండి, సత్యాన్ని నమ్మాలి అనేటువంటి మాట. అదే సమయంలో విశ్వాసము, నమ్మకము, బిలీవ్ అనేటువంటి మాట అనేక సార్లు రాశాడు. అంటే ఆయన ఉపయోగించినటువంటి పదజాలాన్ని బట్టి, మరలా ఉపయోగించేటువంటి పదజాలాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటిదంటే, మీరు నమ్మాలి. బిలీవ్ ద ట్రూత్. సత్యాన్ని నమ్మండి. తద్వారా దేవునితో ఒక చక్కని ప్రేమ సంబంధం ఏర్పడుతుంది. అంటే ఉపయోగించిన 3 పదాలు. నమ్ముట, సత్యము, ప్రేమ. ఒకవేళ ఈ 3 మనము కలుపుకుంటే సత్యాన్ని నమ్మాలి. తద్వారా ఏమవుతుందంటే దేవునితో ఒక చక్కని ప్రేమ సంబంధం, అంటే ఆయన ప్రేమను అర్థం చేసుకోవటము, మనము ఆయన ప్రేమించటము అనేది ఏర్పడుతుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పరిచయం చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, మొదటి వచనంలో, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో, ఆదియందు వాక్యముండెను అన్నాడు. ఆ వాక్యాన్ని గురించి 14వ వచనంలో ఏమన్నాడు అంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఇక యోహాను సువార్తలో ప్రారంభంలోనే వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ అమంగ్ అస్. వాక్యము శరీరధారి అయి మన మధ్య సంచరించెను, మన మధ్య నివసించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని శరీరధారిగా భూలోకమునకు వచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువారినే మొదటి వచనంలో వాక్యము అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఒకవేళ ఈ వాక్యము దగ్గర యేసుక్రీస్తు ప్రభు అనే పేరు పెట్టుకుంటే, ఆదియందు యేసుక్రీస్తు ప్రభు ఉండెను, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొద్ద ఉండెను, యేసుక్రీస్తు దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, ఆయన వాక్యమై ఉన్నవాడు. ఆయన వాక్యము అనేటువంటి మాటలో ఆనాడు ఉన్నటువంటి గ్రీకు భాషను బట్టి అనేకమైనటువంటి లోతైనటువంటి అర్థం. ఇప్పుడు సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు అందులో ఒక థాట్, ఒక ఆలోచనను వ్యక్తీకరించడం ఉంటుంది. కేవలం పదాలు మాత్రమే కాదు, ఆ పదాల వెనకాల ఒక ఆలోచన సంబంధించినటువంటి వ్యక్తీకరణ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఒక ప్రకటన లాంటిది ఉంటుంది. కాబట్టి ఆనాడు ఇక్కడ లోగోస్ అనేటువంటి మాట అంటే ఈ సృష్టిలో రియాలిటీ దట్ వాజ్ విజిబుల్ ఇన్ క్రియేషన్, అంటే సృష్టిలో వాస్తవంగా కనపడేటువంటి దాన్ని ఆనాడు లోగోస్ అనేటువంటి వారు. అంటే ఎందుకంటే ఆనాడు ఈ సృష్టి సంబంధించినటువంటి ఏదో ఒక రకరకాల శక్తులు, అంటే మానవాతీతమైనది, అంటే మానవ సంబంధం కానివేవో ఉండేవి అనేటువంటి అర్థాలు, అభిప్రాయాలు ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఈ లోగోస్ ఎవరో కాదు, ఈ వాక్యము, ఈ లోగోస్ ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన వ్యక్తి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి వ్యక్తి. ఇంకో కోణంలో ఆలోచన చేసుకుంటే, మన మధ్య ఉన్నటువంటి చారిత్రాత్మకంగా, భౌగోళికంగా, వాస్తవంగా జన్మించి, జీవించి, మరణించి, తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రారంభము పుట్టినప్పటి నుంచి ఉన్నది కాదు. ఆయన ఆదియందు ఉన్నవాడు. ఆదియందు వాక్యముండు అంటే ఆదియందు యేసుక్రీస్తు ప్రభు ఉండెను. ఆది అంటే ఏమిటి? ఆదికాండం 1వ అధ్యాయంలో
ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. అంటే అది సృష్టి యొక్క ఆది. సృష్టి యొక్క ప్రారంభం. దానికంటే కూడా ముందే ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు, భూమి, పాలపుంతలు, అంతరిక్షము, రకరకాలు ఏమీ లేనప్పుడు కూడా దానికంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయన వాక్యము అంటున్నప్పుడు 3 విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రత్యేకంగా యోహాను గారు జ్ఞాపం చేస్తున్నాడు. ఒకటి, ఆయన ఉన్నవాడు. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఏదైతే ఉందో మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. కాబట్టి ఆయన ప్రారంభం కాకముందే, బిఫోర్ బిగినింగ్ బిగిన్స్ అని చెప్పంట. ఆరంభము కాకముందే ఆయన ఉన్నవాడు. ఆ ఆది అనేటువంటి మాటలో ఆయన ప్రీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పంట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన లేకుండా ఏది లేదు అనేటువంటి మాట అక్కడ మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏదో 2020 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చాడు అంటే ఆయన ప్రారంభం అది కాదు. మిగిలినటువంటి సువార్తలు ఆయన జన్మను గురించి రాశారు కాబట్టి ఆయన మానవుడిగా వచ్చాడు. కానీ ఆయన ప్రారంభము, ఆయన ముందు నుంచే ఉన్నవాడు. సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు. కాబట్టి ఒకటి, ఈ ఆయన నిత్యుడు అనేటువంటి మాట, ఆ భావన ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ ఉన్నాడు. రెండోది ఏమన్నాడు అంటే, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఈ వాక్యమున దగ్గర యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను అనే మాట ఉంది. ఇక్కడ మనకు కొంచెం దేవుడు ఉన్నాడు, వాక్యము ఉన్నాడు. అదేమిటి రెండు అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. బైబిల్ గ్రంథము అందువల్లనే మనం రాబోయే రోజుల్లో కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువారి గురించిన యొక్క అనేక దైవత్వాన్ని గురించి, ఆయన ఎవరో మనము ధ్యానంలో మనము చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే, దేవుడు ఉన్నాడు, వాక్యము ఉన్నాడు అనేటువంటి మాట. తర్వాత మాటలు అంటాడు, వాక్యము దేవుడై ఉండెను అనే మాట. అదేమిటి అంటే, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, దేవుడు ఒక్కడు, కానీ 3 విధాలుగా ఆయన ఉన్నాడు. దీన్ని త్రిత్వము, త్రియేక దేవుడు. త్రియేక దేవుళ్ళు కాదు, త్రియేక దేవుడు. బైబిల్ గ్రంథము దేవుడు ఒక్కడే అని చెప్తుంది. దేవుడు ఒక్కడే, కానీ ఆయన 3 విధాలుగా ఉన్నాడు అని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కాబట్టి త్రియేక దేవుడు. అది మనకిక్కడ వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నప్పుడు 2 వేరువేరుగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక్కడే అని మనం యోహాను సువార్త ముందుకు వెళ్ళే కొలది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే దీని అర్థం ఏమిటంటే, కో ఎగ్జిస్టెంట్, ప్రీ ఎగ్జిస్టెంట్, ముందుగా ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు. ఆయన సమానత్వాన్ని గురించి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన మానవుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు అనేటువంటి మాట. ఆయన కార్యాలు చూస్తే దేవుడు ఏమి చేశాడో ఆయన చేశాడు. ఇప్పుడు దేవుడు కాపరంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు కాపరని, ఆయన తీర్పు తీరుస్తాడు అంటే ఈయన తీర్పు తీరుస్తాడు. ఆ న్యాయాధిపతి అంటే యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి. దేవుడు పరిశుద్ధుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిశుద్ధుడు. నేను మొదటివాడును, కడపటివాడంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మొదటివాడు, కడపటివాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వెలుగు అనేటువంటి మాట ఉంది. అలానే విశ్రాంతి దినానికి ప్రభు అనేటువంటి మాట, రక్షకుడు అనేటువంటి మాట, సర్వశక్తిమంతుడు అనే మాట, సైన్యములకు అధిపతి అనేటువంటి మాట, మహిమగలవాడు, విమోచకుడు, ఇవన్నీ కూడా దేవునికి ఏ పదాలైతే వాడబడ్డాయో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే పదాలు వాడబడ్డాయి. ఇది కో ఎగ్జిస్టెంట్. ఆయన యొక్క సమానత్వం మనం చూస్తాం. ఆయన తండ్రి, కుమారుడు సమానుడు, ఒక్కడే అనేటువంటి భావన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంత సంక్లిష్టంగా ఉన్నప్పటికి కూడా మనం రాబోయే రోజుల్లో మరికొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కటి మనకు స్పష్టత వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆదియందు ఉన్నవాడు. 2 ఆయన దేవుడు, దేవుని యొద్ద ఉన్నాడు. మూడోదేమన్నాడు అంటే ఆయన దేవుడు అనేటువంటి మాట. అంటే ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఆయన దేవుడు అంటున్నప్పుడు ఆయన ఏదో దేవుడుగా మారలేదు. దేర్ ఇస్ నో ట్రాన్స్‌ఫర్మేషన్. దేర్ ఇస్ నో ప్రాసెస్. దేర్ ఇస్ నో ప్రోగ్రెస్. అంటే ఆయన మానవుడు గాని స్లోగా దేవుడయ్యాడు. లేపోతే ఆయన ఆ విధంగా మారాడు, దేవుడుగా మారాడు కాదు. ఈజ్ ఎ స్వయంభవుడు. సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన సొంతంగా ఉనికిలో ఉన్నాడు అనేటి మాట. ఆయన స్వయంభవుడు అనేటువంటి మాట. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకునేటప్పుడు దయచేసి ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. 1 ఆయన ముందుగా ఉన్నవాడు. ఆయన దేవుని యొద్ద ఉన్నవాడు, సమానుడు. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నప్పుడు ఆయన ఫుల్లీ గాడ్ అని చెప్పుకున్నాం. సంపూర్ణంగా దేవుడు. ఆయన సంపూర్ణంగా మానవుడు అనే విషయం మన 14వ వచనంలో మనకు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన శ్రేష్టత, ఆయన విశిష్టత, ఆయన గొప్పతనం, ఆయన యొక్క దైవత్వం, ఆయన సార్వభౌమాధికారం, ఆయన ఏమై ఉన్నాడో అనేది యోహాను సువార్త నుంచి మనం కొంచెం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో 1 ఈరోజు ఆయన వాక్యమై ఉన్నవాడు. ఆయన పేరు ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఆయన వాక్యము అను నామము గలవాడు అనే మాట ఉంది. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పూర్వకాలములో నానా సమయంలో నానా విధాలుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో అంటే ద సన్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే కుమారుణ్ణి అర్థం చేసుకున్న కొలది దేవుని మాట అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారే దేవుని వాక్యం. వాక్యం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అర్థమవుతారు. యేసుక్రీస్తు ప్రభువారు అర్థం చేసుకునే కొలది మనకు వాక్యము అర్థమవుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం. అందువల్లనే ప్రవచన సారము క్రీస్తు. ప్రవక్తలు, ధర్మశాస్త్రము, మోషే చెప్పింది కూడా ప్రభు గురించే. కాబట్టి లేఖనాలు పరిశోధించండి, అవి నన్ను గురించి చెప్తానని చెప్పన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం ప్రాముఖ్యంగా అందులో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ముందుగా ఉన్నవాడు, ఆది ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నవాడు అనే మాట, ఆయన దేవుని యొద్ద ఉన్నాడు, ఆయన దేవుడు అనే మాట. వాక్యమైనటువంటి ప్రభువును మనం స్తుతించబద్ధులమై ఉన్నాం. అటువంటి వాక్యము శరీరధారి అయి మన మధ్యకు ఆయన వచ్చాడు. ఆయన దైవ మానవుడిగా జీవించాడు. మానవుని కొరకు ఆయన తన ప్రాణాన్నిచ్చాడు. తిరిగి లేచాడు. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా అంగీకరించకపోతే ఆయన నమ్ముట వలన నిత్య జీవము ఉంటుంది అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎల్లకాలము ఆయనతో పాటు ఉంటాము అనే మాట ఉంది. ఒకవేళ ప్రభువుని నమ్మకపోతే నమ్మండి. ప్రభువుని నమ్ముకున్న వారు ప్రభువుని ప్రేమించాలని, ప్రభువుని ప్రేమించాలి అంటే ఆయనతో సమయం గడపటం, ఆయన అర్థం చేసుకోవటం, ఆయనతో సంభాషించటం మనము నేర్చుకోవాలి. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడో, మన జ్ఞానమునకు మించినటువంటి ఆయన యొక్క క్రీస్తు ఐశ్వర్యము అన్నాడు. జ్ఞానము మించినటువంటి క్రీస్తు జ్ఞానము అని చెప్పి అన్నాడు. అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము అన్నాడు. ప్రభువుని గురించి ఏదైతే మనకు బయలుపరచబడిందో ఆయన యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క కో ఎగ్జిస్టెన్స్, ఆయన యొక్క సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ మనము అర్థం చేసుకుంటూ ప్రభువుని స్తుతించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039.
ఈమెయిల్ ఐడి info@fibaonline.org.